మనుషుల యొక్క స్వభావం ఏమిటంటే ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. భర్త భార్య మీద, భార్య భర్త మీద, బిడ్డలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు బిడ్డల మీద రకరకాలైన ఆశ్రయాలు కోరుకొని రకరకాలైన చాటును వెతుకుతాం. భవిష్యత్తులో అవి మనకు దూరమైనప్పుడు మనకు ఎంతో కలత, వేదన కలుగుద్ది. ఆ రీతిగా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మహోన్నతుని చాటుగా ఎంచుకొని ఆయన నీడన విశ్రమించినప్పుడు ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు గనుక పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను, రాత్రివేళ కలుగు భయముకైనను మనము భయపడము. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయదుర్గముగా చేసుకున్నాము గనుక ఆ సమయంలో మన నోట వచ్చే కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, దేవుడే మనకు ఆశ్రయదుర్గం. ఈ రీతిగా నీ విశ్వాసాన్ని పెంపొందించు.